ఓ రకంగా పెను విప్లవమై కేసీఆర్ని కూల్చింది. అట్లాగే దళిత బంధు లాంటి పథకాలు శాచ్యురేషన్ పాయింట్కి తీసుకెళ్ళకపోవడం వల్ల అది మైనస్ అయింది. ఈ 2 మైనస్లు కలిపితే ఒక 5% ఓట్లు వేసుకోవాలి. ఈ 5% ఓట్లు కేసీఆర్కి తగ్గడం, కాంగ్రెస్కి పెరగడం అన్నటువంటిది ఫెచ్చింగ్ అయింది. ఒక రకంగా ఈ సంక్షేమం, ఈ ఉచితాలు, ఈ సామాజిక సమీకరణాలు, సామాజిక న్యాయాలు, ఇవన్నీ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని పక్కకు నెట్టేసి రేపొద్దున అవే లీడ్ రోల్ పోషిస్తున్నాయా? ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే నీకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఇంట్లో ఇంట్లో అందరికీ కూడా అన్నీ కొనిపెట్టాలి. అప్పుడు నీ దగ్గర ఆస్తి కరిగించుకోవడానికి సిద్ధపడాలి, అప్పులు పాలవడానికి సిద్ధపడాలి. అలా కాకుండా ఇంట్లో క్రమశిక్షణగా ఉంచారనుకోండి రూట్ మారుతుంది. కాబట్టి ఇంట్లోనే నీ బడ్జెట్లో ఇంత తేడా ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం చూస్తారు? నీకు బంగారు నాకు కొనిపెట్టారనుకోండి, అది కొనిపెట్టినప్పుడు వీళ్ళు మిగతాయి ఇంకొక బిడ్డకి ఆపాలి, నీకు నెక్స్ట్ కొనిపెడతామని. లేదు ఉట్టి బట్టలు కొనిపెట్టారనుకోండి డబ్బులు మిగులుతాయి, కావాలంటే కొంత ఖర్చులకి ఇవ్వచ్చు. ఇక్కడ వీళ్ళు నగలు కొనిపెడతాం అంటున్నారు తెలుగుదేశం టీము. నేను ఆల్రెడీ మీకు బట్టలు ఇస్తున్నాను కదా సంతోషపడండి అంటున్నారు వీళ్ళు. ఈ రెండిట్లో ఏదనేది జనం డిసైడ్ చేయాలి. కానీ ఇటువంటి సందర్భాల్లో అంతు చిక్కని లాజిక్ ఏంటి అంటే, చంద్రబాబు గారు చూసుకుంటే పోలవరం మధ్యలో వదిలేశారు, అమరావతి తాత్కాలిక రాజధాని అన్నారు, మధ్యలో వదిలేశారు. అంటే అభివృద్ధి అనే కాన్సెప్ట్ పెండింగ్లో పెట్టేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే తను వస్తానన్నారు, ఓకే అది బెడిసి కొట్టింది, ఆయన ఓటమి పాలేరు అనుకోవచ్చు. తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ ఓకే మేడిగడ్డ లాంటిది మేడిగడ్డ ప్రాజెక్టులను పక్కన పెడితే ఆయన తెలంగాణ సచివాలయం అన్నారు, 5 ఏళ్ళు అన్నారు, పూర్తి చేసేశారు.